ఒక చిన్న గ్రామంలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. కాని అతని దగ్గర ఉన్న పెన్సిల్ చిన్నదిగా మారిపోవడంతో కొత్తది కొనాలని అనుకున్నాడు. అయితే అతని కుటుంబానికి ఎక్కువ డబ్బులు లేకపోవడం వల్ల కొత్త పెన్సిల్ కొనలేకపోయాడు. ఒక అద్భుతమైన అనుభవం. ఒకరోజు రాము పాత చెట్టు క్రింద కూర్చొని బాధగా ఉండగా ఓ పెద్దాయన వచ్చి, రాము, ఈ పెన్సిల్ నీకు, దీని ద్వారా నువ్వు ఏది గీయాలో అది నిజమవుతుంది అని చెప్పాడు. రాము ఆనందంతో జాదుగారి పెన్సిల్ను తీసుకుని తన పుస్తకంలో ఒక చిన్న పండు గీశాడు. వెంటనే ఆ పండు నిజంగా మారి బయటపడింది. అతను ఆశ్చర్యపోయాడు. ఆ పెన్సిల్తో మరిన్ని గీయడం మొదలుపెట్టాడు. చాక్లెట్లు, బిస్కట్లు, గాడిద, పిల్లి అన్నీ నిజమయ్యాయి. అలసత్వానికి గండం. రాము ఇప్పుడు సంతోషంగా జీవించేందుకు ప్రయత్నించాడు. చదవడం లేకుండా నేరుగా పుస్తకాలు గీయించాడు. పొలం పనులు చేయకుండా తినడానికి తిండి గీయించుకున్నాడు. కాని నెమ్మదిగా అతనికి బద్ధకం అలవాటైంది. ఏ పని చేయాలనిపించలేదు. ఒకరోజు అతని మిత్రులు రామును చూసి, రాము, నువ్వు అసలు కష్టపడడం మానేశావు, బద్ధకాన్ని పెంచుకుంటే అది మంచిది కాదు అని హెచ్చరించారు. కాని రాము వినలేదు. పెన్సిల్ పోగొట్టుకున్న రాము. ఒకరోజు రాము నిద్రలో ఉన్నప్పుడు ఒక కోతి వచ్చి అతని పెన్సిల్ను తీసుకెళ్ళింది. ఉదయం లేచినప్పుడు పెన్సిల్ కనిపించలేదు. ఇప్పుడు రాముకు ఆహారం లేదు, బట్టలు లేవు, ఏదీ గీయించుకోవడానికి పెన్సిల్ లేదు. అతను అప్పుడు తెలుసుకున్నాడు, కష్టపడితేనే నిజమైన ఆనందం. మాయా పెన్సిల్కు నన్ను బద్ధకస్తుడిగా మార్చేసే శక్తి ఉంది. పెన్సిల్ మళ్లీ దొరికిందా? రాము తిరిగి తన పాత జీవితం మొదలుపెట్టాడు. చదవడం, పొలం పనులు, స్నేహితులతో కలిసి ఆడుకోవడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అదే పెద్దాయన రామును మళ్లీ కలిశాడు. రాము, ఇప్పుడు నువ్వు నిజమైన శ్రమికుడివి అయ్యావు. ఇప్పుడు నీకీ పెన్సిల్ అవసరం లేదు. నీ కష్టమే నీ నిజమైన మాయాజాలం అని చెప్పి పెద్దాయన మాయమయ్యాడు.